అబద్ధాలు ఆడి పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసేశారు అంటూ బోరుని ఏడుస్తుంది వల్లి. ఏమైందే అమ్మడు అని భాగ్యం అడిగేసరికి, మీకింకా అర్థం కాలేదా? కూలిపోయింది. నా కాపురం కూలిపోయింది. నా చదువు విషయం బయటపడిపోయింది. ఆ బండోడు అమూల్య మధ్య నేను చేసిన ప్రేమ రాయబారాన్ని మొత్తం ఆ ప్రేమ నర్మదాలు బయటపెట్టేశారు. నా కాపురాన్ని కూల్చేశారు అంటూ జరిగింది మొత్తం చెప్తుంది శ్రీవల్లి. అదేంటే అమ్మడు, ఆ ప్రేమ నర్మదాలు చాలా మంచోళ్ళు కదే. ఏదో నేను భయపెట్టడానికి ఇలా చేస్తున్నారేమో అనుకున్నా కానీ నీ కాపురాన్ని ఇంత దారుణంగా కూల్చేస్తారా, నమ్మలేకపోతున్నా అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ మాటతో శ్రీవల్లి, చేసిందంతా మీరు చేసి వాళ్ళని అంటారేంటి అంటూ భాగ్యంపై చేతుతుంది శ్రీవల్లి. అమ్మడు అని కొట్టకుండా ఇడ్లీ ఆపుతాడు. చచ, అబద్ధాలు చెప్పొద్దని వేడుకున్నాను, మోసాలు చేయొద్దని బ్రతిమ్లాడాను. కానీ ఏం చేసినా నువ్వు బాగుండడం కోసమేనని అబద్ధాలాడి మోసాలు చేశారు. ఇప్పుడు నా కాపురం కూలిపోయింది. నా భవిష్యత్ చీకటైపోయింది. మీ వల్ల నాకు ఏం మిగిలింది? ఆ భద్రావతి వాళ్ళకి, మావయ్యకి పడదే, వాళ్లతో వద్దే అని చేతులు జోడించి వేడుకున్నాను. కానీ వాళ్లతో చేతులు కలిపి 10 లక్షలు తీసుకుని చచ్చారు. మీ చేతులతో మీరే నా కాపురాన్ని కూల్చేశారు. నన్ను ప్రాణంగా చూసుకునే నా భర్తే మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితిని తీసుకుని వచ్చారు. నా జీవితం నాశనం అయిపోయింది. మా ఆయన నన్ను వదిలేస్తే నేను బ్రతకను. చచ్చిపోతా చచ్చిపోతా అని బోరుని ఏడుస్తూ ఉంటుంది వల్లి. దాంతో భాగ్యం, అయ్యో కూతురా, ఎంత పని జరిగిపోయిందే అంటూ గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది భాగ్యం. అలా ఏం జరగదమ్మడు, ఊరుకో అంటూ నచ్చచెప్తాడు ఇడ్లీ కూడా.